క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించారు. కంగారులు దేశంలో లోయర్ ఆర్డర్ బరిలోకి దిగి అత్యధిక స్కోర్ను సాధించిన భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు నితీష్. ఇక టాప్ ఆర్డర్స్లో ఉన్న సీనియర్లైన రోహిత్ కోహ్లీ, రాహుల్ ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో చివరన వచ్చిన నితీష్ రెడ్డి రెచ్చిపోతూనే ఉన్నాడు. ఒకటా రెండా కాదు, ఏకంగా 7వ స్థానంలో వచ్చిన ప్రతిసారి 40కి పైగా పరుగులు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సింగిల్ స్కోర్కే వెనుదిరుగుతున్న సీనియర్లకు నన్ను చూసి నేర్చుకోండి అన్న చందంగా సిక్సర్లు, ఫోర్లు బాదుతున్నాడు అతడు. కంగారు గడ్డపై కంగారు చట్టును కంగారు పెట్టిస్తున్నాడు తెలుగు చిన్నోడు నితీష్ కుమార్ రెడ్డి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి టాప్ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకుంటున్నాడు నితీష్. మరొక యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో కలిసి నితీష్ రెడ్డి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. విలువైన శతకం సాధించాడు అతడు. గ్రౌండ్లో కొడుకు బ్యాటింగ్ చేస్తున్న ఆయన తండ్రి ముత్యాల రెడ్డి ఆనంద భాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ గ్రౌండ్లో శబాష్ బేటా అంటూ గర్వంగా ఫీల్ అయ్యాడు అతడు. అయితే 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో నితీష్ రెడ్డి ఖాతాలో అరుదైన రికార్డు జమైంది. ఆస్ట్రేలియాలో 8 లేదంటే ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అత్యధిక స్కోర్ నమోదు చేసిన భారత క్రికెటర్గా అతడు చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును నితీష్ రెడ్డి బద్దలు కొట్టాడు.